సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారిపోయింది, అంటే ఎలక్షన్స్ టైంలో. సో దీంట్లో ఫేక్ ప్రచారం చేస్తుందని చెప్పేసి చంద్రబాబు గారు నేను లోకేష్ గారిని A1 A2 ముద్రించి కేసు కూడా నమోదు చేశారు సిఐడి వాళ్ళు. అసలు ఏంటి సార్ ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ ఏంటి, మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్? ల్యాండ్ టైటిలింగ్ అనే వ్యవహారం గురించి ప్రచారంలో వాడకండి అని ఈసీ కూడా నోటీసులు ఇచ్చింది వీళ్ళకి, ప్రతిపక్ష పార్టీలకి, కూటమి నాయకులకి. సో ల్యాండ్ టైటిలింగ్ అనేది పట్టుకొచ్చి, అంటే ప్రతి స్థలం మీద కొన్ని వివాదాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక ల్యాండ్ ఒకళ్ళకి చెంది ఉంటుంది, వాళ్ళు వీలునామా రాయరు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా నోటి మాటగా పనిచేసుకుని ఉంటారు, అది ఎవడి పేరుతో ఉంటుంది, ఎవడో అనుభవిస్తూ ఉంటాడు. ఇలాంటి గందరగోళాలు ఉంటాయి. రెండోది, కొన్ని చోట్ల డిస్ప్యూట్స్ ఉంటాయి. సో కోర్టుల్లో లీగల్ డిస్ప్యూట్లకి ప్రధానమైనటువంటి కారణం ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోవడం. సో అక్కడ వివాదాలు తగ్గించాలంటే ఇక్కడ టైటిలింగ్ని కొంచెం కాంక్రీట్గా చేయాలి అని ఒక సత్సంకల్పంతో మొదలుపెట్టిన కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాని ఉద్దేశం అది. అయితే దానిలో మిస్యూజ్ జరిగి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వెళ్ళి సంజాయిషి చెప్పుకోవాలి ఆడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమండి మీరెవరు అని అడుగుతాడు, అడొచ్చి నా పేరు ఫలానా అంటారు, కానీ డాక్యుమెంటేషన్ అకార్డింగ్ టు బుక్కు ఇది మీది కాదు కదా అంటాడు. నాది అని ప్రూవ్ చేసుకోవడానికి నేను రకరకాల పత్రాలు తీసుకెళ్ళి ఇది నాదేనయ్యా, నాకు ఈ సోర్స్ ద్వారా ఇలా వచ్చింది ఇది అంటే మీరు ఎందుకు దీన్ని ప్రాపర్గా ఆ రోజునే చేసుకోలేదు అని అడుగుతాడు. కొన్ని అపార్ట్మెంట్లు బిల్డర్ పేరుతో ఉంటాయి, వీడు ఇమ్మీడియట్గా వీడి పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకోడు, ఆ బిల్డర్ చనిపోయి ఉంటాడు, అప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది మాది, వీళ్ళు ఆక్రమించి కబ్జా చేసి ఇక్కడ ఉంటున్నారు అని చెప్తే వీళ్ళు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ గందరగోళాలు చాలా ఉన్నాయి కోర్టుల్లో. వీటిని క్లియర్ చేయటం కోసం ఎవడు ఉంటున్నాడో, ఎవడు తనది అని చెప్తున్నాడో ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ వాడిది అని నిర్ధారిస్తూ ఒక కాగితం ఇవ్వటమే టైటిలింగ్. అంతకుమించి బ్రహ్మ పదార్థం ఏం కాదు. కానీ ప్రతిపక్షాలు ఎలా ప్రచారం చేస్తున్నాయి దీన్ని, ఈ ఇచ్చేటువంటి టైటిలింగ్ సర్టిఫికెట్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటో వేయాలనేది ఒక ప్రతిపాదన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకొక పైచ్యపు నిర్ణయం ఉంది. అదేంటంటే మైల్ రాళ్ళు ఉంటాయి కదా రోడ్ల పక్కన, బలానా ఊరు 200 మైళ్ళు ఈ కిలోమీటర్లు అని ఒక రాయి ఉంటుంది, ఆ రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయాలని ఒక ప్రతిపాదన చేసి దానికి సంబంధించి కాంట్రాక్టర్ ఇచ్చి, ఆ కాంట్రాక్టర్ నుంచి ప్రతిపాదనలు వచ్చి అవి కూడా మనకు తెలుసు. అది ఆగింది, కొన్ని విమర్శలు రావడంతో ఆగింది. ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో చాలా ఏరియాల్లో మీకు మైలురాళ్ళు కనిపించవు, ఇది కండిషన్. అలా ఇది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, దాని మీద టైటిలింగ్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి ఫోటో వేయాలని. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా కన్వర్ట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసిందంటే మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటున్నాడు అని. అందుకే ఈ యాక్ట్ ఎలా తీసుకుంటాడు, ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా, జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటే మిగిలిన వ్యవస్థలన్నీ చూస్తూ కూర్చుంటాయా, కోర్టులు చూస్తూ కూర్చుంటాయా? మీ తాలూకా 500 గజాల ఇంట్లో మీరు ఉంటారు. ఇది సడన్గా ఒకరోజు ప్రభుత్వం వచ్చేసి ఇది నాది అంటే బయటికి వెళ్ళిపోవాలి మీరు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీరే రాసిచ్చారు అని చెప్పి అంటారు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకు అనరు? ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి మీదుగా ఫ్లైఓవర్ వేయాలని గవర్నమెంట్ అనుకుంది, వచ్చి మీకు నోటీస్ ఇస్తుంది. ఈ భూమి మీద మీకెంత హక్కు ఉందో ప్రభుత్వానికి కూడా అంత హక్కు ఉంటుంది. ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వాలు చేపట్టేటువంటి కార్యక్రమాలకి ఏదైనా అవసరం పడితే మేము ఈ స్థలం ఇవ్వగలము అనే ఒక అండర్టేకింగ్ ఇన్బిల్ట్ ఉంటుంది దానిలో. అది చదవరు ఎవరు, సంతకాలు పెట్టేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఎవరికాడు. అలాగే చంద్రబాబు టైంలో ఈ బిల్డింగ్ డెవలప్మెంట్కి సంబంధించి, అంటే అపార్ట్మెంట్ల నిర్మాణం ఉధృతంగా నడుస్తున్నటువంటి రోజులు అవి. ఏది 95లో ఆయన ఎన్టీ రామారావు దగ్గర నుంచి అధికారం లాగేసుకున్న తర్వాత
ఆ టైంలో రోడ్డు వైడనింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ముందు 10 నుంచి 15 అడుగులు సెట్ బ్యాక్ వదిలిపెట్టాలి అని జీవో పట్టుకొచ్చాడు చంద్రబాబు. 4 పక్కల సెట్ బ్యాక్స్ వదిలితే ఏం కట్టాలి స్థలంలో వాడు? 4 పక్కల ఒక్కొక్క చోట 15 ముందు 15 వెనక 10 పక్కన వదిలేస్తే ఏం కట్టుకోవాలి అతను బిల్డర్? సో చాలామంది బోరున విలపించారు ఆ జీవో వచ్చినప్పుడు. ఎందుకు ఇచ్చావు ఆ జీవో నువ్వు? రేపు పొద్దున్న రోడ్లు వైడనింగ్ చేస్తే వీళ్ళు కన్స్ట్రక్షన్ ఇబ్బంది పడకూడదు అనే సత్సంకల్పంతోనే కదా. దాన్ని ఎందుకు తప్పంటున్నాం మేము? తప్పని అంటలేదుగా, మంచిదే అది. ఏ ఉద్దేశంతో నువ్వు చెప్పావు? ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒక ఇంటి మీద నుంచి ఫ్లైఓవర్ వేసేటప్పుడు ప్రజల ప్రయోజనార్థం ఈ రూటుని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళకి తగిన కాంపన్సేషన్ ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు ప్రాజెక్టుల కింద నిర్వాసితం అయిపోయేటువంటి గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామం మొత్తం వాళ్ళని ఖాళీ చేయించేస్తారు. యాజ్ ఇట్ ఈజ్గా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇల్లు వదిలేసి సామాన్ తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ కాంపన్సేషన్ ఇస్తారు, కొంత కన్స్ట్రక్షన్ కాంపన్సేషన్ ఇస్తారు, వేరే చోట స్థలాలు చూపిస్తారు, అక్కడికి వెళ్ళి కట్టుకుంటారు. దీనిలో కూడా అవకతవకలు జరుగుతాయి. అంటే ఈ భూమి మీ పేరుతో ఉన్నంత మాత్రాన మీదే అని గ్యారంటీలు ఏం లేవు. ప్రభుత్వానికి అవసరమైతే తీసేసుకోవచ్చు, ఇంకో చోట ఆధారం చూపించవచ్చు. ఇది కదా చట్టం. ఇంత పకడ్బందీగా ఎవడి ఆస్తి వాడిది కాదు అని దాన్ని ఏమిటంటారంటే భూ సంబంధమైనటువంటి అద్వైత సంబంధం ఉంది. ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జనాలు భయపడితే ఎట్లా? నువ్వు అభివృద్ధి అనే పేరు చెప్పి భయపడుతున్నారు జనాలు. ఒక పల్లెటూరులో ఏ రకమైన అభివృద్ధి వచ్చి ఆ పల్లెటూరుని నిర్వాసితం చేస్తుందో తెలియదు. సిటీలో ఎవడింటి మీద నుంచి ఏది లేస్తుందో తెలియదు. ఎవడి స్థలం ఏ క్షణం ప్రభుత్వం తీసుకుంటుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో బతుకుతున్నారు అందరూ. దీన్ని ఇష్యూ చేసి ల్యాండ్ టైటిలింగ్ అదేదో జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రం అంతా తన పేరుతో రాయించేసుకుంటున్నాడు అని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయటం మాత్రమే కాదు, సినిమా వీడియోలు తీశారు. ఏది చిన్న చిన్న వీడియోలు తీసి యూట్యూబ్లోను సోషల్ మీడియాలో సర్క్యులేషన్. నేను రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తున్నాను అని అంటాడు ఒకతను. రిజిస్ట్రేషన్ చేయమాక, ఇప్పుడు సైలెంట్గా ఊరుకో, 2 నెలల్లో ప్రభుత్వం మారుతోంది, అప్పుడు వెళ్ళి చేయాలి. ఇప్పుడు చేస్తే ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటాడు నీ మొత్తం స్థలం, జాగ్రత్త అంటాడు ఎవడు. ఇలా మీరు చిన్న చిన్న స్కిట్లేసి యూట్యూబ్లో వాటిలో ప్రచారం చేస్తున్నారు కదా, అసలు ఏ సంబంధం లేకుండా అబద్ధాలు ప్రచారం చేయటం అంటారు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంతా రాయించుకుంటే, మీరు రాజధాని పేరుతో 35,000 ఎకరాలు తీసేసుకున్నారు. అక్కడ నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా వాళ్ళందరి నోట్లో కారం కొట్టి, వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి తీసేసుకున్నారు కదా మీరు ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో. మరి అది కదా అభివృద్ధి. జనాలు భయపడి వచ్చేది దాని గురించి కదా. దానికి సమాధానం చెప్పు, నీ దగ్గర ఆల్టర్నేటివ్ ఉంటాయి చంద్రబాబు. అంతే తప్ప అవతలోడు ఏదో భూమి లాగేసుకుంటున్నాడని చెప్తే నువ్వు లాక్కున్నదేంటి? నీ హయాంలో నువ్వు తెచ్చిన జీవోలేంటి? నీ సెట్ బ్యాక్స్ జీవో ఎందుకు తెచ్చావు నువ్వు? వాళ్ళ ఆస్తి నువ్వు లాక్కోవడానికి నీకేం హక్కు ఉంది ఇప్పుడు నువ్వు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ప్రకారం? అందుకని పరమ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంటు, పరమ ఇల్లాజికల్ ఎలిగేషన్ అది. జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు అంటే అన్సైంటిఫిక్ అని కానీ అన్సైంటిఫిక్కే, అది ఇల్లాజికల్. ఏమాత్రము హేతుబద్ధత లేనటువంటి అడ్డమైన విమర్శలు చేస్తున్నాడు ఆయన. జనాలు ఏమనుకుంటారో కూడా పట్టించుకోవట్లా. బురద చల్లాలి అంతే ప్రోగ్రాం. బురద చల్లటానికి ఏది దొరికితే అది. యాక్టివ్ అపోజిషన్ అని ఒక సిద్ధాంతం ఉంది ఆయన దగ్గర. యాక్టివ్ అపోజిషన్ అంటే ప్రభుత్వం ప్రజలకు మంచి చేసినా మీద పడిపోయి దాన్ని చెడగొట్టేయటం. ఇది చంద్రబాబు నేచర్. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి అడ్డం పడ్డాడు. జనాలకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది పట్టించుకోకుండా దాన్ని అది రాజశేఖర రెడ్డి నిర్ణయం కాబట్టి మనం అడ్డుపడాలి.
ప్రభుత్వం చేసే కొన్ని మంచి పనులకు నువ్వు సహకారం అందించాలిగా. ప్రజల పట్ల నీకు నిబద్ధత ఉంటే, ఆ నిబద్ధత ఉన్న నాయకుడిగా చంద్రబాబు ఏనాడు వ్యవహరించాల. 100 ఉదాహరణలు చెప్తాను. ఆయన అడ్డంగా వెళ్ళి ప్రజలకి మంచి జరిగే వాటికి అడ్డం పడి చెడగొట్టినది. మంత్రులు జానారెడ్డి లాంటి వాడు దండం పెట్టి బతిమాలి ప్రజలకు ఏదో ఉపయోగం జరిగే నిర్ణయం అంటే మీరు ఎందుకు అడ్డం పడతారంటే, లేదు మేము యాక్టివ్ అపోజిషన్ అని సిద్ధాంతం చెప్పిన పెద్ద మనిషి. అందుకని ప్రస్తుతం చంద్రబాబు గారి అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజలు లేరు. అది అబద్ధ ప్రచారము అని ఈసీ కన్ఫర్మ్ చేసింది. సో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నామని వీళ్ళందరూ అనుకున్నది బూమరాంగ్ అయ్యి వాళ్ళ కొంపై ముంచే పరిస్థితి కనిపిస్తోంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.